ఈవీ అంటే ఛార్జింగ్ అవసరం కదా. సో ఛార్జింగ్ అవసరం అయితే ఛార్జింగ్ సెటప్ ఉండాలి కదా ఇంట్లో ఛార్జింగ్ సెటప్ లేకుండా ఎవరిని ఈవీ తీసుకోవద్దు అని చెప్తాను నేను. సో ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే హోమ్ సెటప్ ఉండాలి కదా. దేర్ ఆర్ 3 kinds of chargers. 3 చార్జర్స్ ఉన్నాయి మహేంద్ర వాళ్ళు మనకి ఇచ్చేవి. ఒకటి ఫ్రీ అనమాట, ఒకటి 50,000 పెట్టి కొనుక్కోవాలి, ఒకటి 75,000 పెట్టి కొనుక్కోవాలి మనకి ఛార్జింగ్ అయ్యే స్పీడ్ బట్టి. నా సెటప్ ఏంటి అన్నది ఈరోజు చూద్దాము. సో నేను మహేంద్ర వాళ్ళు ఇచ్చే పోర్టబుల్ ఛార్జర్ ఏదైతే ఉందో 3.2 kWh పోర్టబుల్ ఛార్జర్ ఏదైతే ఉందో దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం అన్నమాట. సో దీనికి మన ప్లగ్ పాయింట్ ఒకటి ఉంటే చాలు. 16 amp ప్లగ్ పాయింట్ విత్ గుడ్ క్వాలిటీ వైరింగ్ అనమాట. సో ఇది జస్ట్ పోర్టబుల్ సెటప్, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకుని తీసుకెళ్ళిపోయేలాగా అనమాట. సో నా ఛార్జింగ్ సెటప్ ఏంటి అంటే మీరు ఇందాక చూసినట్టు 3.2 kWh ఛార్జర్ తోటే నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇన్స్టలేషన్ కోసం ఏం చేసాము, మన మీటర్ దగ్గర నుంచి నా పార్కింగ్ పాయింట్ కి 35 meters లెంత్ ఉందన్నమాట. సో 3 రకాల ఛార్జర్స్ ఉంటాయి కదా. 3 రకాల ఛార్జర్స్ లో నాది 3.2 kWh పోర్టబుల్ ఛార్జర్ మీకు ఇందాక చూపించాను కదా. ఇంకోటి మనకు మహేంద్ర వాళ్ళు ఇస్తున్న 7.2 kWh ఛార్జర్ అండ్ ద అదర్ వన్ ఇస్ 11.2 kWh ఛార్జర్ అనమాట. 7.2 kWh ఛార్జర్ 50,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. 11.2 kWh ఛార్జర్ ఏమో 75,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఒక 15,000 20,000 వరకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ యాజ్ పర్ ఛార్జర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఇన్స్టాలేషన్ ఛార్జింగ్ ఎంత అయింది ఈ 3-pin ప్లగ్ పెట్టించడానికి, మెటీరియల్కి ఎంత అయింది అంటే ఆల్మోస్ట్ 35 meters కదా. నేను ఒక 5 meters ఎక్స్ట్రా లూప్ పెట్టుకుందాం అని చెప్పేసి 40 meters తెప్పించాను. 40 meters 3 core 4 square mm కేబుల్ తెప్పించాను అనమాట. స్విచ్ కేసింగ్, 16 amp ప్లగ్ పాయింట్ అండ్ ఎంసీబీ ఇవన్నీ కలిపి నాకు దగ్గర 7,500 రూపీస్ ఖర్చు అయింది. మన లేబర్ కి 2,500 3,000 రూపీస్ తీసుకున్నారు అనమాట. సో టోటల్ ఎంత ఖర్చు అయిందంటే నాకు దగ్గర 10,500 రూపీస్ ఓన్లీ ఈ 3-pin ప్లగ్ ఇన్స్టాల్ చేసుకోవడానికే అయ్యింది. సో ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఎక్స్పెన్స్. అదే 7.2 kWh కి వెళ్తే 6 square mm వేసుకోవాలి. దీని మీద చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కేబుల్. 11.2 kWh ఛార్జర్ కి అయితే ఇంకా గేజ్ కేబుల్ ఎక్కువ వేసుకోవాలనుకుంటా. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు అవి రెండాటి గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ అబౌట్ మై సెటప్ అనమాట. సో సెటప్ ఎట్లా ఉంది, 3.2 kWh తో మనం మేనేజ్ చేయగలమా అంటే, నేను ఇప్పటికీ వీడియోస్ చూస్తున్నారు కానీ ఆల్మోస్ట్ 88% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ కి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్తున్నాను. సో సెటప్ ఎట్లా ఉంది, 3.2 kWh తో మనం మేనేజ్ చేయగలమా అంటే, నేనైతే మేనేజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చెప్పాను కదా 14,000 kilometers తిరిగాము, అందులో 13,000 kilometers ఈ ప్లగ్ పాయింట్ తోటే మనం మేనేజ్ చేసామా అని చెప్పుకోవచ్చు. సో 95% ఆఫ్ ద టైం నాకేం ఇష్యూ రాలేదు, ఎందుకంటే నేను వీక్లీ ఒక 1,000 kilometers తిరుగుతున్నాను అనమాట. రీసెంట్లీ ఏ రోజు కూడా 150-160 kilometers తగ్గకుండా నేను బయటకు వెళ్తే తిరుగుతాను. సో 150 kilometers తిరిగిన రోజు మనకు అసలు ఏ ఇష్యూ లేదు, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత 40% 50% ఛార్జింగ్ ఎట్లానే అయిపోతుంది ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత. అంతకన్నా ఎక్కువ ఒక 2-3 days కంటిన్యూస్గా మనం తిరిగాము, మనం ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకునేది ఇది లేదు అంటే మాత్రం ఒక 36 hours వరకు మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఆ రోజు మాత్రం కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. 11.2కి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా అని. కానీ 11.2కి వెళ్ళడానికి కాన్స్టెన్స్ ఉన్నాయి, సో అందు గురించే వెళ్ళలేదు. మనం రెంటెడ్ ప్రాపర్టీలో ఉన్నప్పుడు ఇది ఫీజిబులా కాదా అన్నది అది కూడా చూసుకోవాలి కదా. ఈవీ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది. నాకులాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి చెప్తే గానీ ఆ ఇన్ఫర్మేషన్ రాదు. మనకి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ మీద ఆల్మోస్ట్ 20-30 years నుంచి మనకి అందరూ చెప్తా ఉండి మనకి క్లియర్ గా తెలుసు కదా. కానీ ఈవీస్ కొత్తవి కాబట్టి నాకులాంటి వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బయటకు వచ్చి జెన్యున్ గా చెప్తే తప్ప మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాదు. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఈవీస్ మీద. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో టైర్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. టైం చూసుకుని మనం ఆల్రెడీ 15,000 kilometers తిరిగాం కాబట్టి మనకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా మన టైర్ ఎంత వేర్ అయింది అన్న దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి కూడా చేస్తాను తప్పకుండా. సో దట్స్ అబౌట్ మై ఛార్జింగ్ సెటప్. యాక్చువల్ గా చాలా మంది అడుగుతున్నారు, అందు గురించే చేస్తున్నాను. అంటిల్ దెన్ బాయ్.